వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్మేడ్. ఎలా ఉన్నారు మీరందరూ? ఇలా చూసారా ఎంత కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉందో. ఇవాళ నేను పొటాటో క్యాప్సికమ్ ఉపయోగించి రెసిపీ చేశాను. చూడ్డానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, తయారు చేయడం కూడా అంత సింపుల్. లైఫ్లోన అప్పుడప్పుడు చిన్న చిన్న సింపుల్ విషయాల్లోనే సంతోషం దొరికిపోతూ ఉంటుంది. అందులో ఈ కర్రీ ఒకటి. చేయడం చాలా సింపుల్, చాలా బేసిక్ ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేయొచ్చు. టేస్ట్ మాత్రం ఆదిరిపోతుంది. ఒక చిన్న మాట, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్మేడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 3 మీడియం సైజ్ పొటాటోస్ని తీసుకుని బాయిల్ చేసుకుని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక మీడియం సైజ్ టొమాటోని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజ్ క్యాప్సికమ్ని కూడా ఇలా పెద్ద పెద్ద క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. తర్వాత చాప్ చేసుకున్న 4-5 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత ఒక 1/2 ఇంచ్ అల్లం మొక్కను తీసుకుని ఇలా చాప్ చేసి పెట్టుకోవాలి. కొన్ని కొత్తిమీర ఆకులు చాప్ చేసుకున్నవి, 1/4 టీ స్పూన్ పసుపు పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు. ముందుగా గ్యాస్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకుందాం. ఆయిల్ వేడకగానే ఇందులో మనం వేసుకోవాలి 1 టీ స్పూన్ జీలకర్ర. జీలకర్ర ఫ్రై అవ్వగానే చాప్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసుకుందాం. వెంటనే ఆనియన్ కూడా వేసేసుకుందాం. ఇక్కడ అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై చేసి బ్రౌన్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. జస్ట్ కాసేపు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇవి క్యాప్సికమ్తో కలిసి ఫ్రై అవుతున్నప్పుడు చక్కగా ఇవి కూడా ఫ్రై అయిపోతాయి. చూసారా, జస్ట్ ఇవి ఇలా ఫ్రై అయితే చాలు, ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ వేసుకుందాం. పొటాటో ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఎంత సైజులో అయితే మనం కట్ చేసుకుంటామో క్యాప్సికమ్ ముక్కల్ని కూడా కరెక్ట్గా అంత సైజులోనే కట్ చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది చూడ్డానికి. సో వీటిని జస్ట్ అలా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం షుగర్ని వేసుకుందాం. కొంచెం అంటే కొంచెం సరిపోతుంది. చక్కెర ఎందుకు వేస్తుంది అనుకుంటారా? చక్కెర వేస్తే క్యాప్సికమ్ ఆనియన్ కలర్ చాలా చక్కగా తయారవుతుంది. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం. 1 టీ స్పూన్ నెయ్యి అయితే సరిపోతుంది. నెయ్యి వేసిన తర్వాత ఘుమఘుమలాడిపోతుంది. సో ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ మన క్యాప్సికమ్ ఫ్రై అయ్యి చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగానే బాయిల్ చేసి రెడీ చేసి క్యూబ్స్గా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని వేసి మిక్స్ చేసుకుందాం. ఈ పొటాటోస్ని కూడా మీడియం ఫ్లేమ్లో 1 మినిట్ పాటు వండుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/4 టీ స్పూన్ గరం మసాలా, జస్ట్ పేరుకంతే, ఎక్కువ వద్దు, జస్ట్ కొంచెం అంతే. 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, ఇది కూడా జస్ట్ పేరుకంతే. అండ్ 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి చక్కగా మిక్స్ చేసుకుందాం. అన్నీ కొంచెం కొంచెం మాత్రమే, ఎందుకంటే క్యాప్సికమ్ పొటాటో ఆయిల్లో ఫ్రై అయినప్పుడు అది మిక్స్ అయ్యి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఆ ఒరిజినల్ ఫ్లేవర్ని ఈ మసాలాలు ఎక్కువ వాడి పోకుండా ఉండడానికి జస్ట్ కొంచెం కొంచెం వేసుకుంటున్నాం అనమాట. సో సో ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఉప్పు మాత్రం ఎవరి టేస్ట్ వాళ్ళదే. తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాం. అంటే 1/4 కప్ కంటే కొంచెం తక్కువ వాటర్ పోసుకుందాం. ఈ నీళ్ళు వేసుకుని మిక్స్ చేయడం వల్ల అన్ని ఫ్లేవర్స్ మసాలాలు చక్కగా ఒకదానితో ఒకటి కలిసిపోయి కాస్త కర్రీకి మాయిశ్చర్ దొరుకుతుంది. ఇప్పుడు ఇందులో పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటోస్ వేసుకుందాం. టొమాటోస్ వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకుందాం. బ్యూటిఫుల్ కలర్స్, రెడ్, ఎల్లో, గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. అరోమా కూడా ఆదిరిపోతుంది. ఇప్పుడు ఇందులో చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 1 నుంచి 2 నిమిషాల పాటు 2 నిమిషాల పాటు వండుకుందాం. ఈ టైంలో టొమాటోస్ చక్కగా మెల్ట్ అయిపోతాయి. అంటే ఎక్కువ కుక్ అయిపోయి కర్రీలో కలిసిపో, మెల్ట్ అంటాం కదా, అంటే సాఫ్ట్గా తయారవుతాయి. వీటి టేస్ట్ ఈ కర్రీలో చాలా బాగుంటుంది.
మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చెక్ చేసుకుందాం. వావ్, బ్యూటిఫుల్ కలర్స్తో డెలిషియస్ పొటాటో క్యాప్సికమ్ కర్రీ తయారైంది. సో ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఒక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటాను మరి.